ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ 6 నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు దశాబ్ద కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో 10 ఏళ్ల తర్వాత టన్నెల్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కరువు నేలను సస్యశ్యామలం చేస్తూ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేందుకు, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను అందించేందుకు నిర్దేశించింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. 4 దశాబ్దాల క్రితమే దీనికి రూపకల్పన చేయాలని నాటి పాలకులు భావించారు. జిల్లాలోని ఫ్లోరైడ్ కరువును నిర్మూలించేందుకు గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తాత్కాలికంగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి సొరంగ మార్గం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాజెక్టు మంజూరైంది. 30 టీఎంసీల నీటిని తరలించేందుకు 2813 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 2007లో మొదలయ్యాయి. 2010 నాటికి నిర్మాణ పనులు పూర్తి కావాల్సింది. పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న టన్నెల్ను 2 భాగాలుగా చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి వరకు 43.93 మీటర్ల పొడవున సొరంగాన్ని 10 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. శ్రీశైలం వద్ద నీటిని తీసుకునే ఇన్లెట్ నుంచి మన్నేపల్లి అవుట్లెట్ నుంచి 2 వైపులా సొరంగం తవ్వకాన్ని చేపట్టారు. 2 వైపులా కలిసి ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్ల తవ్వకం పూర్తి కాగా 9.56 కిలోమీటర్ల తవ్వకం మిగిలింది. అది పూర్తయితే గ్రావిటీతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీటిని, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని అందించడానికి వీలవుతుంది. ఏండ్లకేండ్లు గడిచిపోతుండటంతో ప్రాజెక్టు అంచనా వ్యయం 4637 కోట్లకు పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇతర పనులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాంట్రాక్టు సంస్థ అధికారులతో సమీక్షిస్తూ 2200 కోట్లు గ్రీన్ ఛానల్ ద్వారా ఇచ్చేలా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. టన్నెల్ 1 తవ్వకం పూర్తి చేయడంతో పాటు లైనింగ్ పనులు పూర్తి చేయాల్సింది. ఈ టన్నెల్ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు నిర్మించిన నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. గేట్లు బిగించాల్సింది. ముంపునకు గురయ్యే 629 గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సింది. 2 టన్నెల్స్ పనులు 2 వైపులా మొదలు పెడితే నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల పాటు నిరంతరాయంగా పనులు చేస్తేనే పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు.